బ్రేకింగ్ న్యూస్. కాశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ ప్రాంత వాసులను స్వస్థలాలకు తెప్పించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ వాసులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యాటకులకు తగిన సహాయం అందిస్తామన్నారు మంత్రి జూపల్లి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలను వెంటనే అందించాలని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి కోరారు. పర్యాటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల్ని స్వస్థలాలకు రప్పించేందుకైతే ఇప్పటికే తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు టూరిస్టులు కూడా ఎట్నుంచి వెళ్లారు అనే దానిపై కూడా ఆరా తీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సుమారుగా ఇప్పుడు అటు జమ్మూ కాశ్మీర్లో ఉన్న తెలంగాణ పర్యాటకులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ఎంతమంది ఉన్నారు? ఎప్పటిలోగా వారిని స్వస్థలాలకు తీసుకొచ్చే అవకాశం ఉంది? పహల్గామ్ ఉగ్రవాద చర్యల తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే స్వస్థలాలకు రప్పించేందుకు మంత్రి జూపల్లి ఇప్పటికే కీలక అధికారులకు సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రయాణించిన పర్యాటకులకు సంబంధించి వివరాలు వెంటనే అందించాలని కూడా అన్ని టూర్ ఆపరేటర్లతో పాటు తెలంగాణ టూరిజంతో పాటు ట్రావెల్ ఏజెంట్లకు కూడా ఇప్పటికే మంత్రి కోరడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో చిక్కున్నటువంటి వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ తమ సమాచారం అందించేందుకు లేదా సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కూడా మంత్రి కోరారు. అయితే ఇప్పటికే 3 హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదిస్తే ఖచ్చితంగా తమ వారు ఏ ఏజెన్సీ ద్వారా ఎక్కడికి వెళ్లారు, ఏ ప్రాంతంలో చిక్కుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా ఉంటే ఇమీడియట్లీ హెల్ప్ లైన్ నెంబర్లకు చెప్పినట్టయితే ఖచ్చితంగా కేంద్ర బృందాలతో పాటు తెలంగాణ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించి ఆ స్వస్థలాలకు రప్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ప్రస్తుతం మంత్రి పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పటికే కాశ్మీర్ లో చిక్కున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు ఎవరెవరు ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురి కీలక ఆధారాలు కూడా సేకరించింది. వాళ్ళంతా కూడా ఎంతమంది వెళ్ళారు, ఏ ట్రావెల్స్ లో వెళ్ళారు, ఏ ప్రాంతంలో చిక్కుకున్నారని వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా క్షేమంగా స్వస్థలాలకు తరలించేందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు ఎవరుతున్నారో వాళ్లకు కాంటాక్ట్ చేసి కూడా వాళ్ళని స్వస్థలాలకు రప్పించే ప్రయత్నాలు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి మొత్తం 3 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా 9440816071 ఒక నెంబర్, మరోపక్క 9010659333 మరో నెంబర్ తో పాటు ఒక ల్యాండ్ లైన్ నెంబర్ సంబంధించి 04023450368 మొత్తం 3 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే బంధువులు కానీ, వారికి తెలిసిన వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వారు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేస్తే ఖచ్చితంగా సహాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం చెందిన వారందరినీ కూడా సురక్షితంగా రప్పించేందుకైతే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అదే వాసు, ఇప్పటి వరకు కూడా అటు తెలంగాణ నుంచి ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎవరన్నా పర్యాటకులు కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరన్నా కాల్స్ చేసినట్టు ఏమైనా సమాచారం వచ్చిందా? ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉదయమే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది, అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ టూరిజం సంబంధించినటువంటి ఎవరైతే ఏజెన్సీలతో పాటు మరోపక్క ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఉటావుట్న ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు అందించాలి. మరోపక్క మొత్తం ఎంతమంది ఏ ఏజెన్సీ నుంచి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు, ఎందుకంటే వేసవి విడిది కోసం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళందరూ స్వస్థలాలకు చేరుకున్నారా లేదంటే అక్కడెక్కడైనా క్షేమంగా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తుంది. హెల్ప్ లైన్ నెంబర్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ యొక్క ఎవరెవరు ఎక్కడైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళను హైదరాబాద్ రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేయాలని కూడా ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఢిల్లీలోని తెలంగాణ భవన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ఏజెన్సీలకు కూడా తెలంగాణ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తా ఉన్నారు. కానీ అంటే ఇంకా ఎవరైనా ఆ ఫోన్ అందుబాటులోకి రాకుండా ఆ సంఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఉటావుట్న హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరైనా మీకు తెలిసినటువంటి వారి సమాచారం ఉంటే ఖచ్చితంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేస్తే తెలంగాణ అధికారులు అక్కడికి చేరుకొని
లేదంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలకు సమాచారం చేరవేసి కూడా సురక్షితంగా ఢిల్లీకి లేదా హైదరాబాద్ కు తరలించే ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము ఉన్నామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక హామీ ఇస్తుంది. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో అధికారులకు ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ సమాచారాన్ని చేరవేస్తే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్నట్టుగా వాళ్ళందరినీ కూడా తెలంగాణకు రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని మంత్రి చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో ట్రిపుల్ సిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో అటు జమ్మూ కాశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల్ని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కూడా తెలంగాణ సర్కార్ అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైనా ఉంటే కనుక వారి బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా అక్కడ ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అందిస్తే వారిని స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యత మాదు అంటూ కూడా అటు తెలంగాణ సర్కార్ అయితే అటు ప్రజలకు హామీ ఇస్తుంది.